ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు తక్షణం అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా డిమాండ్ చేసింది. మంగళవారం కాకినాడలోని ఇంద్రపాలెం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణమోహన్లు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన జరుగుతుందని, తద్వారా రాష్ట్ర జీడీఏ పెరుగుతుందని, ఈ చివరి పార్లమెంట్ సెషన్లోనే రాష్ట్ర ఎంపీలు ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎన్వీఎస్ రామారావు, వై రాంబాబు, నాయకులు మహమ్మద్ రియాజ్, మేడిశెట్టి రామ్మోహన్, ప్రభాకర్ రెడ్డి, గ్రంథి నాగేశ్వరరావు, మహమ్మద్ షాకిర్, పుల్లెల సుబ్రహ్మణ్యం, రాజాపు శ్రీనివాసరాజు, నరాల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ 50% నిధుల్ని అతను సంపాదించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ జీఎస్టీ బెనిఫిట్స్ ఉంటాయి, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల యువతకి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని, అలాగే జీడిపి పెంచడానికి కూడా ఆంధ్రప్రదేశ్ తన పాత్ర పోషించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆఖరి సెషన్లో 25 మంది ఎంపీలు కూడా మీకు చివరగా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, చనిపోయేటప్పుడైనా మనం సరే మన ఊరు కోసమో మన ప్రాంతం కోసమో ఏదో ఒక మంచి పని చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవం నినాదం కనుక ప్రత్యేక హోదాన్ని మనం సంజీవనిలా బతుకుంచాలంటే ఈ సెషన్లో మీ యొక్క గొంతు విప్పి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ గొంతు విప్పి మీరు ఈ సెషన్లో మీరు పార్టీల రహితంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మీరు విజ్ఞప్తి చేస్తుందంటే పార్టీల రహితంగా పార్లమెంట్లో మాట్లాడి ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక హోదా సాధనలో మీ యొక్క పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పాలక వర్గానికి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదా అనేది అసలు మన రాష్ట్రానికి చాలా ఎంతో అవసరం. ఎందుకంటే యువత యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రత్యేక హోదా మీద మన ఎంతో ఆధారపడి ఉంది. ఎందుకంటే మనకి అభివృద్ధి ఓన్లీ సంక్షేమం ఒకటే కదా కావాల్సింది, అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. సంక్షేమం పట్టుకుని అభివృద్ధిని గాలికి వదిలేస్తే రేపు రాబోయే రోజుల్లో మొత్తం ప్రజలంతా నష్టపోయే అవకాశం చాలా ఉంది. ప్రత్యేక హోదా అనేది మనకు వచ్చినట్టయితే మనకి అనేక విధంగా రాయితీలు వస్తాయి, మన యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో యువత ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఒక ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని నేను వేడుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి కల్లో కనిపించి మనసు మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని, ఆ దశరథ రాముడిని నేను చేతులెత్తి మరీ మొక్కుతున్నాను.